ప్రసాద్ గారు, మనం ఇంతకు ముందు కూడా కొన్ని ఒక డిస్కషన్లో మాట్లాడినట్టు గుర్తు. మరొక సమస్య కూడా వక్ఫ్ బోర్డు అనేది ఉంది. నాకు తెలిసి నెంబర్ నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా లేదు కానీ బట్ కొన్ని వేల ఎకరాలు అక్కడ లాక్ అయిపోయి ఉన్నాయి. లక్షలు రైట్, థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. లక్షల ఎకరాలు ఆ బోర్డు పరిధిలో ఉన్నాయి. అవి ఇది కూడా ఏమైనా టచ్ చేసేటువంటి అవకాశం ఉందా? చేయాలి కూడా యాక్చువల్గా. అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు ఇది స్టేట్ సబ్జెక్ట్ అయితేమో వక్ఫ్ బోర్డ్ అన్నది, ఎండోమెంట్ అన్నది ఇవన్నీ బట్ దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా. దేశవ్యాప్తంగా ఏ స్టేట్ కాస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, అది యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ ఇది అమెండ్మెంట్ చేయగలిగితే స్టేట్స్ ఆటోమేటిక్ గా సూపర్ సెట్ అవుతాయి. అయితే దాంట్లో మరి దేవాలయం కూడా వస్తుంది. ఓన్లీ వక్ఫ్ అనే కాకుండా దేవాలయ అంటే దాన్ని కోరుతున్నారు అందరు. దేవాలయ భూముల విషయంలో కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పి అందరు కోరుతా ఉన్నారు. అది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రెండింటికి ఒకటేలాగా ఉన్నాయా? రెండింటికి ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దట్ ఈస్ ఆల్సో పర్సనల్ లా. మొన్న మనం ఇదే మాట్లాడి, ఇప్పుడు మీరు అమర్నాథ్ గారు అంటే మనము యూనిఫామ్ సివిల్ కోడ్ విషయం మాట్లాడినప్పుడే ఈ వక్ఫ్ విషయం కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ ఒకే రకమైనటువంటి చట్టం వచ్చినప్పుడు అన్ని ఆ చట్టం పరిధిలోకి వచ్చేస్తాయి. కాబట్టి వక్ఫ్ అయినా లేకపోతే మన ముస్లిం పర్సనల్ దేవాలయ భూములైనా అన్ని కూడా ఒకే చట్ట పరిధిలోకి వస్తాయి. దేనికి ప్రత్యేకమైనటువంటి అమెండ్మెంట్లు, హక్కులు, అధికారాలు ఏముండవు. అది ఒకటి స్పష్టంగా అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు వక్ఫ్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది కాబట్టి స్పష్టంగా దీని మీద ఒక డిస్కషన్ మన తెలంగాణలో కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ వక్ఫ్ భూములను గతంలో తెలియక కొనుక్కున్నారా, లేకపోతే కొన్ని పట్టాలయ్యింది కూడా. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో పట్టాలైనవి వాళ్ళు భూములు కొనుక్కున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, తరతరాల నుంచి వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కాగితం పట్టుకొని వచ్చింది వక్ఫ్ భూమి కాబట్టి మీకు చెందదు, దీన్ని మళ్ళీ తిరిగి దర్గాకో మసీద్కో ఇచ్చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతాం. ఎందుకంటే ఇది బోడుప్పల్లో దీని మీద పెద్ద ఇష్యూ జరిగింది. వాళ్ళు ధర్నాలు చేసినారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేసినారు. ఒక అపార్ట్మెంట్ ఉంది, నేను రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే అపార్ట్మెంట్ కట్టినారు, పెద్ద ఎత్తున ఫ్లాట్లు అమ్మేసినారు. అది ఆ ఫ్లాట్లు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఎందుకంటే అది వక్ఫ్ అని. అరే నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడు వక్ఫ్ బోర్డు అని తెలియదా? గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, కట్టిండ్రు. ఒకటి రెండు కాదు, దాదాపు కొన్ని ఒక 1100-1500 ఫ్లాట్లు కట్టి అమ్మేసిన తర్వాత ఇప్పుడు వక్ఫ్ కాబట్టి దీన్ని మేము రిజిస్ట్రేషన్ చేయమంటే ఎవరు నష్టపోతున్నది? ఎవరు? అమ్మినోడు బాగున్నాడు, కొన్నటువంటి వ్యక్తులు నష్టపోతా ఉన్నారు. పర్మిషన్లు ఇచ్చిన మున్సిపాలిటీని ఇందులో బాధ్యుల్ని చేయాలి, మిగతా అందరినీ బాధ్యుల్ని చేయాలి కదా. బాధ్యుల్ని చేయకుండా ఇది వక్ఫ్ కాబట్టి రిజిస్ట్రేషన్లు ఆపేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి ఇట్లాంటి అన్ని చాలా, ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పిన. ఇట్లాంటి మా గజ్వల్లో కూడా 100 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా మా గజ్వల్ పట్టణం చుట్టే ఉన్నాయి. వాటన్నింటికి కూడా ఇప్పుడు ఏమడుగుతున్నామంటే ఎవరైతే నిజంగానే అందులో నిజాయితీగా కొనుక్కొని ఎప్పటి నుంచో ఉన్నటువంటి రైతులను కానీ లేకపోతే వాళ్ళు కూడా వీటి మీద రెగ్యులరైజ్ చేయడమో లేకపోతే ఒక సమస్య పరిష్కారానికి ఒక ప్రయత్నం చేయడం అయితే తప్పనిసరి అనేది ఇక్కడ ఒక స్పష్టంగా అనిపిస్తాం. తర్వాత దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు తీసుకునేటువంటి విషయాలలో కూడా కామన్ సివిల్ కోడ్ ఒకటి, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ లేకపోతే ఇట్లా ఒకే చట్టం అనేది కనుక వస్తే ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయిపోయి ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం అవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటాను. దానికోసం ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదంటారా? యూసీసీ అమలు అయితే దీనికి కూడా సొల్యూషన్ వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందాక అమర్నాథ్ గారు మాట్లాడుతూ చాలా అంశాలు చెప్పినారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాస్తవంగా మనం ప్రజలకు అనేక విషయాలు చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కావచ్చు లేకపోతే రైటిస్ట్ ఐడియాలజీ ఉండబడేటువంటి వ్యక్తులు కావచ్చు అనేక విషయాలు చెప్తా ఉన్నారు. ఆ విషయాలలో ఏంది మొదటి నుంచి చెప్పేటువంటి మాట, ఏదైనా మాట చిన్నగా కావచ్చు కానీ దాని మీద చాలా విస్తృతమైనటువంటి అర్థం వచ్చేటువంటిది జాతీయ భావం. నువ్వు ఎవరిని కదిలించినా రైట్ ఐడియాలజీ ఉండేటోళ్ళందరూ కూడా మేము జాతీయవాదులం అని చెప్తా ఉన్నాం. ఆ జాతీయవాదం అనేది ఏంటి? ప్రతి ఆర్థికం నుంచి సాంఘికం నుంచి అంటే తమ వ్యక్తిగతం వరకు కూడా ఈ జాతీయవాదం అనేది ఇమిడి ఉంటది. ఒక జాతీయవాదం అనేది 5 అక్షరాల పదంలాగా చిన్నగా కనబడచ్చు కానీ నువ్వు ఈ లోపలికి పోయినా కొద్దీ దానికి అనేకమైనటువంటి విస్తృతి ఉంటది. కాబట్టే భారతీయ జనతా పార్టీలోంచి వ్యక్తులు పోయినా లేకపోతే పెద్ద ఎత్తున అంటే కళ్యాణ్ సింగ్ లాంటి మహానాయకుడు పార్టీ నుంచి బయటికి పోయినా కూడా పార్టీకి ఏం కాలే, వ్యక్తిగా కళ్యాణ్ సింగ్ గారు పోయినరు.
తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చిన వారు ఆ జాతీయవాదం అనేటువంటి ఒక దాంట్లో ఇమిడి ఉన్నారు కాబట్టి తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వచ్చి జాతీయవాదం కోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదే ఇదే సేమ్ ఐడియాలజీ కోసం ఉండేటువంటి ఇంకో వైపు చూస్తే లెఫ్టిస్టులు వాళ్ళది కమ్యూనిజమే, రకరకాల ఒక కమ్యూనిజం అనగానే చిన్నది కాదు, చాలా విస్తృతి ఉంటుంది దీనికి అని కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటారు మనలాగానే. కానీ కమ్యూనిజం ఏమైంది, ఒక వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోతే ఆ పార్టీ మొత్తం కుప్పగులేటువంటి పరిస్థితి మనం కనబడతా ఉన్నది. ఇవాళ ప్రపంచంలోనే ఏ పార్టీ చీలనన్ని సార్లు చీలిపోయినటువంటి పార్టీ లేదంటే అది కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా అంటే నెంబర్ నా దగ్గర లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు ఎన్ని ప్రాంతీయ పార్టీలుగా చీలిపోయింది. లేదు కాంగ్రెస్ పార్టీ మొత్తం అత్యధికంగా చీలిపోయింది అది కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ. ఆఫ్ కోర్స్ నేనేమంటున్నానంటే ఒక ఐడియాలజీ పటుత్వం అనే విషయం వచ్చినప్పుడు మనము ఈ ప్రాంతానికి సంబంధించిన, ఈ జీవగడ్డకు సంబంధించిన, ఈ స్థానికానికి సంబంధించినటువంటి ఒక ఆయువు పట్టు మనం అంటే జాతీయవాదత. మిగతా వాళ్ళు ఏంటంటే ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, ఇక్కడికి సంబంధం లేనటువంటి ఒక ఐడియాలజీ తీసుకొచ్చి ఈ దేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మిగతా వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఐడియాలజీ ఫెయిల్ అవుతా ఉంది, ఇక్కడ ఈ ఐడియాలజీ పటిష్టం అవుతా ఉంది. నరేంద్ర మోదీ గారు కూడా బాగా పటిష్టంగా మాట్లాడడానికి కారణం ఏంటి, మేము బలంగా వస్తామని చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఒక 30 సంవత్సరాల క్రితం పోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో చేసినటువంటి ప్రసంగం చాలా యూట్యూబ్లలో కూడా అందుబాటులో ఉంది, చాలా సార్లు విన్నాం, ఇంకా వినాలనిపించేటువంటి ప్రసంగం. ఏం చెప్పినారు వాళ్ళు, నేను రేపే అధికారంలోకి వస్తానని చెప్పి అటల్జీ చెప్పలే. 30 సంవత్సరాల తరువాత మేము మీ ప్లేస్ లో ఉంటాం, మీరు మా ప్లేస్కి వస్తారు, మాకంటే తగ్గిపోతారు మీరు అని చెప్పి వాజ్పేయి గారు స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పినటువంటి మాట. మేము అంటే వాజ్పేయి గారు అధికారంలోకి వస్తామని కాదు కదా. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వాదం మేమేదైతే వాదం జనాలకు చెప్తా ఉన్నామో అది మెల్లమెల్లగా జనాలకు పోతా ఉంది. దీన్ని 30 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో అందరూ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత మేము అంటూ ఒకసారి పవర్ లోకి వస్తే మా వాదం అంటూ, మా సిద్ధాంతం అంటూ ఒకసారి మేము ప్రజలకు దాన్ని రుచి చూపించగలిగితే ఇంకా దాని నుంచి ప్రజలు తిరిగి ఎత్తిపోరు, మా ఐడియాలజీ అనేది ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేటువంటి మాట 30 ఏళ్ల కింద చెప్పినారు. సేమ్ అదే అంశాన్ని నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పటిదాకా 10 సంవత్సరాలు మన పాలనని, మన ఈ ఐడియాలజీ యొక్క అంశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రేపు వచ్చేటువంటి 6 నెలల్లోనూ, ఏడాదిలోనూ దీని యొక్క విస్తృతి ఇంకా పెరుగుతుంది, అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. మనం ఇప్పుడే జాతీయవాదాన్ని కొత్త రుచి చూపించిన ప్రజలకు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చూపించబోతున్నాము. వ్యవస్థగా చెప్పే మాట. ఈ విస్తృతి ఎప్పటిదాకా ఉంటుంది అంటే 1947 లో మనకు స్వతంత్రం వస్తే 2047 వరకు మా ఆలోచన ఉంది అని చెప్పడమే నరేంద్ర మోదీ గారి ఉద్దేశం. కాబట్టి ఇది విస్తృతి ఐడియాలజీ యొక్క విస్తృతి తప్ప ఓ వ్యక్తిగా నరేంద్ర మోడీ 20-40 ఏళ్ళ దాకా బతుకుంటాడా, అప్పటిదాకా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉంటాడా అనేటువంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది వ్యక్తి మీద మాట్లాడినటువంటి అంశం కాదు. ఐడియాలజీ అనే విస్తృతి ఆ రకంగా ఉంది, మా ముందు చూపు ఆ రకంగా ఉంది. 2047 వరకు 2047 వరకు ఈ దేశం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందనేటువంటి ఒక బ్లూ ప్రింట్ మా దగ్గర ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, మా ఐడియాలజీ ద్వారా వచ్చింది, ఐడియాలజీ చూపినటువంటి మార్గం ద్వారా వచ్చిందని చెప్పడమే ఆయన ఉద్దేశం. ఈ 6 నెలల్లో భూకంపం వస్తుంది, మారిపోతుంది అనేది కూడా ఐడియాలజీలో భాగమే. మన ఈ ఐడియాలజీ విస్తృతిలో భాగంగానే రేపు వచ్చేటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. పాకిస్తాన్ మాదే అని చెప్పిన అంత ధైర్యంగా చెప్పేటువంటి మాట ఎవరు చెప్తారంటే పాకిస్తాన్ ఎక్కడిది, మాదే కదా, మన దేశమే కదా పాకిస్తాన్ అన్నాడు. ఏదో ఆక్రమిత పాకిస్తాన్ గురించి కాదు ఆయన మాట్లాడింది. ఇప్పుడు అమిత్ షా గారు అన్నారు, రాజ్నాథ్ సింగ్ వేరే దేశంగా ఉన్న పాకిస్తాన్ గురించి చెప్పినారు అది మాదే అని చెప్పి. అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఐడియాలజీలో ఉంది, అది మాదే, బంగ్లాదేశ్ మాదే. ఇందాక సార్ చెప్తారు అఖండ భారత్ అఖండ భారత్ అనేటువంటి ఒక విస్తృత రూపం ఒకటి మనకు కనబడతా ఉంది, ఆ వైపుగా పైన జరుగుతా ఉంది అని చెప్పకనే నరేంద్ర మోదీ గారు ఈ విషయాన్ని అంతా చెప్పినారు. ఇది మిగతా పార్టీల్లో గుబులు పుట్టించే అంశం, భూకంపం వచ్చేటువంటి అంశం కూడా అని చెప్పి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.